పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం. జారత్వానికి దూరంగా ఉండటమే దేవుని చిత్తం. ఇహలోక మాలిన్యం అంటుకోకుండా మనము జాగ్రత్త పడడమే దేవుని చిత్తం. ఏ విధంగా కాపాడుకోవాలో తెలుసుకొని ఉండడమే దేవుని చిత్తం. అంటే ఈ శరీరాన్ని, ఈ ప్రాణాన్ని, ఈ ఆత్మను దేవుని కృపచేత పాపం నుంచి విడిపించిన తర్వాత తిరిగి పాపంలో పడిపోకుండా, తిరిగి పాపం వైపు వెళ్లకుండా ఆ పరిశుద్ధతలో కాపాడుకోవడానికి, పరిశుద్ధతలో నిలవడానికి కావలసిన జ్ఞానాన్ని సంపాదించుకొని బ్రతకడం దేవుని చిత్తం. ఆ పరిశుద్ధతలో నిలవడం దేవుని చిత్తం. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలు అంటాడు, మీరు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడితే. పరిశుద్ధులుగానే చేశాడు. అందుకని పరిశుద్ధతను కొనసాగించడానికి, పరిశుద్ధులుగా ఉండటానికి, పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకని రాయబడింది. మరి ఈ మనం ఒకవేళ బాప్తీసము తీసుకున్న తర్వాత ఎన్ని సంవత్సరాలు అయిందో అది మీకు తెలుసు. మరి ఆ పరిశుద్ధత ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం, ఆ రోజు మునిగాం, ఆ రోజు వదిలిపెట్టాం, ఆ రోజు వదిలేసాం. బట్ ఈరోజు అదే పరిశుద్ధత, అదే నీతి, అదే యథార్థత ఉందా?